హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్ కొత్తపేట, గుంటూరు. ఇవాళ పేషెంట్ కళ్ళు వాలిపోవడం అంటే కన్ను రెప్ప వాలిపోయి వచ్చి ఫస్ట్ ఒక కళ్ళ డాక్టర్‌కి కలిస్తే కళ్ళ డాక్టర్ గారు ఇది కన్ను వాలిపోవడం కంట్లో ప్రాబ్లమ్ కాదమ్మా. ఇది న్యూరాలజీ డాక్టర్ గారిని కలవాలంటే నరాల డాక్టర్ గారిని అప్పుడు వచ్చారు. సో కన్ను వాలిపోవడం అనేది చూస్తే అది ఏందంటే తనకి షుగర్ కూడా ఉంది. షుగర్ వల్ల వచ్చిందా? లేకపోతే 2 కళ్ళు వాలిపోయి కాకపోతే ఈ పేషెంట్‌లో స్పెషాలిటీ ఏంటంటే ఈ కళ్ళు వాలిపోవడం అనేది తను నిద్రపోయిన తర్వాత లేకపోతే పొద్దున్నే కొద్దిగా బెటర్ అవుతుందన్నారు. సాయంత్రం వచ్చేవరకు వర్సన అయిపోయి బాగా ఇబ్బంది అవుతుందండి. ఒకటి చూస్తే 2 కూడా కనిపిస్తాయి అని చెప్పారు. చూస్తే ఇదేంటంటే ఈ డిసీజ్ మైస్థీనియా గ్రేవిస్. ఈ మైస్థీనియా గ్రేవిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మనం చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే లైక్ ఆస్తమా, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, జీబీఎస్ ఎట్లాగో ఈ టైప్ లోనే ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన బాడీలో యాంటీబాడీస్ మన దానికి రియాక్ట్ అయిపోయి కొంత డ్యామేజ్ చేస్తాయి. ఈ ఎక్కువగా ఫస్ట్ కళ్ళ రెప్పలు పడిపోవడం, 2గా కనిపించడం, అది దాన్ని అంత మట్టికి ఉంటే దాన్ని ఆక్యులర్ మైస్థీనియా అంటారు. దాని వల్ల పెద్ద ఇబ్బందులు పడకపోవచ్చు. కానీ అదే మనకి కొటకేసేది అంటే లైక్ 9th, 10th నర్వ్స్ సప్లై చేసే ఈ మజిల్స్ కి లేకపోతే చేతులు పైకి లేపలేకపోవడం అంటే ప్రాక్సిమల్ వీక్నెస్. అంటే ఇది బాగానే ఉంటుంది గ్రిప్, ఇక్కడ మాత్రం ఇది పైకి లేపలేకపోతున్నా అండి, నేను దూముకోలేకపోతున్నా అండి, దూముకొని కాసేపు దూముకున్న తర్వాత నేను ఆ చెయ్యి వీక్నెస్ వస్తుంది, లేకపోతే చపాతీ ముక్కగానే ఉంటుంది. ఫస్ట్ ముక్క బాగానే తింటున్నాను, నేను 5వ ముక్క 6వ ముక్క తినేసరికి నాకు ఇబ్బంది అవుతుంది. కూర్చుని లేకపోవడం కూడా ఫస్ట్ 2-3 చేస్తున్నాను కానీ కుర్చీలు కూర్చోవడం 10-15 కన్నా అంతకన్నా చేయలేకపోతున్నాను. ఎట్లా చెప్తారు కంప్లైంట్స్. అంటే వీళ్ళకి ఏంటంటే చాలా మందికి ఇది వేరియింగ్ గా ఉంటుంది. అంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. సో కొంత బెటర్ అవుతుంది కానీ ఉద్దేశం మీద కనుక్కోవడం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్ గా ఉండి బాధపడుతుంటే గబక్కన ఎవరైనా డాక్టర్ని అప్రోచ్ కావడానికి సమయించాలి. అట్లా కాకుండా పొద్దున్నే బాగుంటుంది, మళ్ళీ సాయంత్రం కొద్దిగా వీక్ అవుతుంది, ఓకే బెటర్ అయితేలే అలా కనుక అనుకుంటే ఇబ్బంది. ఈ డిసీజ్ గురించి చాలా మంది తెలుసుకోవడం కష్టం అయింది కాబట్టి మెయిన్ గా చెప్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మెయిన్ గా థైమోమా అని ట్యూమర్స్ కూడా ఉంటాయి. అది ఇంకా డేంజర్. థైమోమాతో ఉంటే కనుక ఆ థైమోమాని తీసేస్తే ఇది మొత్తం నార్మల్ కూడా అవుతుంది, ఏమి టాబ్లెట్ లేకుండా. సో అందుకని ఈ డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి అంటే ఈ డిసీజ్ ఎప్పుడు ఐడెంటిఫై చేయాలంటే ఎవరికైనా సరే ఫ్లక్చుయేషన్స్ అంటే పొద్దున ఒకలాగా ఉండి సాయంత్రం ఇంకోలాగా ఉంది, పొద్దున బాగుంది సాయంత్రం కలిసి పెరుగుతుంది డిసీజ్, నాకు వంట చూస్తే 2 కనిపిస్తున్నాయి, రెప్పలు అవే కరెక్ట్ అవుతున్నాయి, అలానే తింటాం ఇవన్నీ కూడా పొద్దున బాగుంటుంది సాయంత్రం తేడా వస్తుంది. ఇలా గనక తేడా గనక వస్తే ఫ్లక్చుయేషన్స్ ఉంటే డెఫినెట్ గా మనం మైస్థీనియా గ్రేవిస్ అని ఒక సస్పిషన్ పెట్టుకొని లేకపోతే నరాల సంబంధించిన వ్యాధి అని చెప్పుకొని ఏదో ఒక న్యూరాలజిస్ట్ కలిస్తే దానికి సంబంధించిన టెస్ట్ ఆర్ఎన్ఎస్ అని, ఎస్టెరిల్ రిసెప్టార్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఆ టెస్టుల ద్వారా మనకి సిటీ చెస్ట్ చూసుకొని థైమోమా ఈ 3 చూసుకొని దాన్ని బట్టి డయాగ్నోజ్ చేయడం, దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ఈ డిసీజ్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటానంటే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇటువంటి డిసీజ్ ఉండిద్దని కానీ పేషెంట్ అవేర్నెస్ తెలిస్తే మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇట్లా ఎవరైనా డిస్కస్ చేసుకున్నప్పుడు మనం డిస్కస్ చేసుకుని ఒక ఇట్లా డాక్టర్ గారు చెప్పారమ్మా వీడియోలో ఇది చూడండి, ఇట్లా ఉండిద్ది, ఇట్లా ఉండొచ్చు, మీ కన్ను వాలిపోయి ఉంటే రెప్ప వాలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక కన్ను రెప్ప కొంతమంది వాలిపోయి ఉంటుంది, ఇలా ఉంటే ఇలా తగ్గొచ్చు, తగ్గే డిసీజ్ కదా. ట్రీట్మెంట్ ఉన్న డిసీజ్ ని అందరికీ తెలుసుకుంటే దాని సగం ట్రీట్మెంట్ కనుక వెళితే పేషెంట్ హ్యాపీగా ఉంటారు, డాక్టర్ కి హ్యాపీగా ఉంటుంది. అందరూ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే మెయిన్ ఇన్ఫర్మేషన్ నా వ్యూవర్స్ కి పాస్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మెయిన్ గా మైస్థీనియా గ్రేవిస్ అంటే ఏంటి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి, ఆ కళ్ళు వాలిపోవడం వాటి లక్షణాలు, వాటిని ఎలా గుర్తించాలి అనేది చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.